నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. సత్తెనపల్లి జనసేన పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ ప్రోగ్రామ్ కమిటీ కళ్యాణం శివ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని ఆదరణ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం అభిమానులు పొడుపాడు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. బుడగ జంగాల కాలనీలో కాలనీవాసులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీను మాట్లాడుతూ ప్రార్థించే పెదవులు కన్నా సాయం చేసే చేతులు మిన్న అనే సిద్ధాంతాన్ని నమ్ముతూ తమ కోసం తమ అభివృద్ధి కోసం సహకరించిన తమ నేత పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేయడం సంతోషంగా ఉందని తెలియజేశారు. మరి 16వ వేడపుడి జంగాల కాలనీలో మరి జనసేన పార్టీకి దిశ నిర్దేశించేటటువంటి కళ్యాణం శివ శ్రీనివాసరావు గారు అందరికి కేకే అంటే సుపరిచితులు. వారి యొక్క జన్మదిన సందర్భంగా వారి మిత్ర బృందం మరి పొడపాటికి సంబంధించినటువంటి యూత్ అందరూ కూడా మరి వారికి జన్మదిన సందర్భంగా సేవా కార్యక్రమాలు చేయాలి. జనసేన పార్టీ కానీ మరి కేకే గారి లక్ష్యం అంతా కూడా ప్రజలకి నిరుపేదలను ఆదుకోవటం అనే దాంట్లో భాగంగా ఈరోజు మరి ముఖ్యంగా మన సత్తెనపల్లి పట్టణంలో మరి గుంటూరు రోడ్లో ఉన్నటువంటి ఆదరణ అనాథ వృద్ధుల ఆశ్రమంలో అక్కడ ఉన్నటువంటి నిరుపేద వృద్ధులకి భోజనాన్ని అందించి, అదేవిధంగా నర్సరావుపేట రోడ్లో ఉన్నటువంటి పరివర్తన మానసిక వికలాంగుల పిల్లలకు కూడా అక్కడ పిల్లలకి చిన్నారులకి భోజనాన్ని తదితర పండ్లు అన్నీ అందించి, ఇవే కాకుండా ఒక కాలనీని కూడా ఎంచుకోవాలనే ఉద్దేశంతో ఈ బేడబుడిగి జంగాల కాలనీకి ఇచ్చేసి వాళ్ళు మొత్తం ప్రత్యేకంగా మరి వాళ్ళకు కూడా ఆకలి అవుతున్న భోజనం సమయం అయినప్పటికీ కూడా వాటన్నిటిని పక్కన పెట్టి కేకే గారి జన్మదినం నిరుపేదల మధ్య జరపాలనే సదుద్దేశంతో మరి వారు ఆర్థికంగా కూడా వెచ్చించి ఇక్కడికి వచ్చేసి సమయాన్ని కూడా వెచ్చించి మరి కార్యక్రమాన్ని ఎంచుకున్నారు. నాకు తెలియజేయగానే ఈ భరతమాత పథకంలో ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నాం అనగానే కేవలం భోజనమే కాదు, అరటి పండ్లు కూడా ధర ఎంత అయినా కానీ వెనకాడేది లేదు, అందించండి అనే ఉద్దేశంతో వాటిని కూడా మీ అందరికి అందించాలనే ఉద్దేశంతో మరి కేకే గారి జన్మదిన సందర్భంగా ముఖ్యంగా వాళ్ళ మిత్ర బృందం అంతా కూడా ఇక్కడికి రావటం స్వయంగా వడ్డిస్తున్నారు. అన్నదాత అన్నదాత అన్నదాత